మరి అదే విధంగా ఇంకొక మాట చెప్పారు, అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్పిండు. ఏమేం పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్పిండ్రు? వరి ధాన్యానికి ఇప్పుడు 2183 రూపాయలు ఉన్నది, 500 పెంచి దాన్ని 2683 చేస్తామని చెప్పింది. మొక్కజొన్నకు 2200 చేస్తామని చెప్పింది. కందులకు 6700 చేస్తామని చెప్పింది. సోయాబీన్కు 4400 చేస్తామని చెప్పింది. పత్తి 6500 రూపాయలు మద్దతు ధర ఇస్తామని చెప్పింది. మిర్చికి 15000 రూపాయలు ఇస్తామని చెప్పింది. పసుపుకు 12000 మద్దతు ధర ఇస్తామన్నారు. ఎర్రజొన్నకు 3500, చెరుకుకు 4000, జొన్నలకు 3050 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇవాళ మద్దతు ధర గురించి మాట్లాడితే ఒక్క మాట కానీ, ఒక కమిషన్ కానీ, ఒక కమిటీ కానీ, ఒక అధ్యయన వేదిక కానీ ఏది లేదు. మద్దతు ధర ముచ్చట కంప్లీట్ గా మర్చిపోయాను. ఇవాళ రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఓరుగల్లు గడ్డ నుండి డిమాండ్ చేస్తున్నాం. 12 సీట్లలో 10 సీట్లు మభ్యపెట్టి గెలుచుకొని పోయిన మీరు మద్దతు ధర గురించి ఎందుకు మర్చిపోయారు? మద్దతు ధర మీద తక్షణమే మీరు రైతు కమిషన్ ఆల్రెడీ వేస్తున్నారు. ఆ రైతు కమిషన్ చేస్తారా, ఇంకో దాన్ని చేస్తారా? అర్జెంటుగా కమిటీ వేయండి. మొన్నటికి మొన్న మిర్చి రైతులు ఇబ్బంది పడితే నేను కూడా ఏన్మాన్లో మార్కెట్కి వచ్చిపోయినాం. అక్కడ నిలబడి మిర్చి కాంపౌండ్లో నిలబడి మేమందరం డిమాండ్ చేసినాం. దారుణంగా దెబ్బతిన్న మిర్చి పంట ఈసారి రైతులకు ఇబ్బంది జరుగుతుంది, మద్దతు ధర ఏమంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో పోయిండు ఢిల్లీకి, తన్లాడిండు ఎంతో కొంత మిర్చి రైతులకు లాభం చేయాలని. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఏవి పట్టనట్టు ఉండిపోయాడు. కాబట్టి మా నిజామాబాద్ పసుపు రైతులకు కూడా 12000 మద్దతు ధర ఇస్తామని ఇలా చెప్పిండు, కానీ ఎక్కడ కూడా ఇయ్యనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మద్దతు ధర పక్కన అట్లా పెడితే పంట బీమాకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో లింక్ చేస్తామని చెప్పారు. ఈ సీఎం గారి సంగతి మీకు తెలుసు, ఎప్పుడు ఫ్లైట్ మోడ్లోనే ఉంటాడు. హాఫ్ సెంచరీ దాటిపోయింది ఢిల్లీకి పోగొట్టి, 50 సార్లకు ఎక్కువైంది. ఈ 50 సార్లలో ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారిని ఉపాధి హామీ పథకంతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయమని ఒక్క ఉత్తరం కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి